తయారు చేశారు. ఇక జీవశాస్త్రం ప్రకారం ఈ సమయంలోనే వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీని కారణంగా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఉగాది పచ్చడి ఈ సమయానికి అనుగుణంగా తయారు చేయబడిన ఆరోగ్యకరమైన ఆహారం. ఇక ఈ సమయంలో పంటలు బాగా పండుతాయి కాబట్టి ఇది వ్యవసాయదారులకు కూడా ముఖ్యమైన సమయం. ఇక పురాణాల ప్రకారం చూస్తే వేదాలను ఎత్తుకుపోయిన సోమకుణ్ణి వధించి మత్స్యావతారం ధరించిన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించాక చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని సృష్టించాడు. కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాదిని జరుపుకుంటున్నాం. ఇక శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై శాలివాహన యుగకర్తగా పేరు తెచ్చుకున్న కారణంగా ఆయన్ని స్మరించుకోవడానికి ఉగాదిని జరుపుకుంటున్నామని చరిత్ర చెబుతుంది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో